హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో విజేత శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు విజేత నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. వచ్చావు కదా, పెద్ద వాన పడేట్టుంది, తడిసిపోతావేమోనని భయపడ్డాను అంది ఆయా ఎదురొస్తూ. అప్పటికే గాలి జోరు ఎక్కువైంది. చూస్తుండగానే కుండపోతగా వర్షం ప్రారంభమైంది. చీకటి పడిపోయింది. వేగంగా వీస్తున్న గాలికి తలుపులు కిటికీలు కొట్టుకోవడం ప్రారంభించాయి. ఆకాశంలో మెరుపులు ఉరుముల మధ్య మేఘాలు గర్జిస్తూ పరవళ్లు తొక్కడం ప్రారంభించింది. తోటంతా పువ్వు మీద పిందె మీద ఉంది. ఈ గాలివాన చూస్తుంటే దీనంగా అంది సంధ్య. ఆయా మాట్లాడలేదు. ఈ వానకి తోట ఏదన్నా అయితే అది సంధ్య మనసును ఎంత దెబ్బతీస్తుందో. ఎండనక వాననక ఎంత కాయకష్టం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తోందో ఆయాకి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. ఉదయానికి తగ్గకపోగా గాలి విసురు మరింత ఎక్కువైంది. పగలంతా ఒక్క నిమిషం కూడా తెరిపివ్వలేదు. ఈదురుగాలితో కుండపోత కురుస్తూనే ఉంది. సాయంత్రం అవుతుండగా ఒకసారి తోటకు వెళ్ళి చూసి వస్తాను అంది సంధ్య. ఈ వానలోనా? నీకేమైనా మతిపోయిందా? ఆయా కసిరింది. ఈ ఊరికొచ్చిన తర్వాత ఈ 2-3 సంవత్సరాల్లో ఇంత పెద్ద వర్షం ఎప్పుడూ పడలేదు. ఇల్లు వేసి చాలా రోజులు కావడం వల్ల పెంకుల మధ్య నుంచి ఇంట్లో వాన కురుస్తోంది. చీకటి పడింది. ఆయా వెలిగించి పెట్టిన లాంతర్ గాలికి రెపరెపలాడుతోంది. వాన తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. వాసు పడుకునే మంచం మీద సంధ్య ముడుచుకుని కూర్చుంది. ఆయా ఇంట్లో ఉన్న చెంబులు గిన్నెలు తెచ్చి అక్కడక్కడ వాన నీళ్లు పడ్డ చోట పెట్టింది. అయినా లాభం లేకుండా ఉంది. రాత్రంతా ఇలాగే పడితే ఇల్లంతా వాన నీళ్లతో నిండిపోయేట్టుగా ఉంది. గోడల నుంచి కూడా తేమగా నీళ్లు ఊరుతున్నాయి. సంధ్య నిస్సంకోచంగా చూస్తూ కూర్చుంది. వాకిలి తలుపులు తెరిచినట్టు చప్పుడయ్యాయి. ఎవరు? అంది బిగ్గరగా ఆయా. ఎవరూ లేరు, నీకొకటే ఆలాపన, గాలి శబ్దం. సంధ్య విసుక్కుంది. నాకు ఎవరో పిలిచినట్టు వినిపించింది. కావాలంటే వెళ్ళి చూడరాదు? ఇంత చీకట్లో ఎవరొస్తారిక్కడికి? ఆయా వెళ్ళి తలుపు తీయగానే మాధవ్ రెయిన్ కోట్ నుంచి నీళ్లు కారుకుంటూ లోపలికొచ్చాడు. అతన్ని చూడగానే సంధ్య చటుక్కున లేచి నిలబడింది. ఒక్కసారి తలుపులు తెరుచుకోగానే హఠాత్తుగా వచ్చిన గాలి విసురుకి లాంతర్ రెపరెపలాడింది. ఆయా చప్పున వెళ్ళి చేతులు అడ్డుపెట్టింది. మాధవ్ వెంటనే తన వెనక తలుపులు మూశాడు. మీరు ఊరు నుండి ఎప్పుడొచ్చారు? అంది ఆయా. ఉదయమే వచ్చాను, బయటకు కదలనివ్వకుండా ఒకటే వర్షం అన్నాడు. సాధారణంగా అతను ఊరు నుంచి రాగానే సంధ్య వాడి ఇంటికి వచ్చి వాసు క్షేమ సమాచారాలు తెలియచేస్తాడు. మాధవ్ ఇంటి నిండా పరిచిన గిన్నెల వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పొడుగ్గా ఉన్న రెయిన్ కోట్లో అతను మరింత పొడుగ్గా లావుగా కనిపిస్తున్నాడు. వానజల్లుకి తడిసిన జుట్టు నుదిటి మీద పడి అంటుకుపోయింది. అది ఒక అందంగా ఉంది. అప్పటికప్పుడే ఇప్పుడెంత బాగుంది అనిపించి మరోసారి చూడాలనిపించేంత ప్రత్యేకత ఆ జుట్టుకి. ఒకటే వాన, ఈ రాత్రికి కూడా తగ్గేట్టు లేదు అంది ఆయా. ఇల్లంతా కురుస్తోందిలా ఉందే, రెయిన్ కోట్ విప్పేస్తూ అన్నాడు. దాని నుంచి కారుతున్న నీళ్లు కాలువ కడుతున్నాయి. ఇంత వానలో ఇప్పుడు ఈ చీకట్లో రాకపోతే ఏం మునిగిపోయిందో. కిందకు చూస్తూ నిలబడిన సంధ్య ముఖం చిట్లించుకుని కనుబొమ్మలు ముడుచుకుంది. లోపలంతా కూడా కురుస్తోందా అంటూ మాధవ్ చొరవగా లోపలంతా చూసి తిరిగి వస్తూ, బాప్రే, గోడలు కూడా కారుతున్న నీళ్లతో నానుతున్నాయి అన్నాడు. ఆయా మాట్లాడలేదు. ఈ రాత్రికి వాన తగ్గదు అన్నాడు. మళ్ళీ ఎవరూ సమాధానం చెప్పలేదు. సంధ్య వంచిన తల ఎత్తలేదు. నది ఇప్పటికే ఒడ్డు రాచుకుని ప్రవహిస్తోంది. ఏ క్షణంలో పొంగినా పొంగవచ్చు. పల్లెవాళ్లంతా గుడిసెలు ఖాళీ చేసి ఊళ్ళోకొచ్చారు. ఈ రాత్రంతా వాన పడితే నది పొంగడం మాట దేవుడెరుగు. ముందు వర్షపు నీళ్లతోనే ఈ ఇళ్ళు మునిగిపోయేలా ఉంది నవ్వుతూ అంటుండగానే పైనుంచి టపటపా చినుకులొచ్చి అతని తల మీద పడ్డాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి మాధవ్ అనుకోకుండా సంధ్య వైపు జరిగాడు. ఈ రాత్రప్పుడు ఎక్కడికి వెళ్తాం అంది సందేహంగా ఆయా. మా ఇంటికి రండి, మళ్ళీ తెల్లవారుగానే వచ్చేద్దురుగాని అన్నాడు మాధవ్. పర్వాలేదు, వాన తగ్గిపోయింది మొదటిసారిగా మాట్లాడుతూ అంది సంధ్య. లాంతర్ వెలుగులో క్షణంసేపు సంధ్య వైపు చూస్తుండిపోయిన మాధవ్కి సంధ్య నిలబడిన తీరు, ఆ వంచుకున్న ముఖం చూసేసరికి దగ్గరగా వెళ్ళి బలవంతంగా 2 చేతులతో ముఖం పైకెత్తి కళ్ళెత్తి చూడమని ఆజ్ఞాపించాలి అనిపించింది. అలా చూసినప్పుడు, నేనేం చేస్తే నీకు నా మీద ఉన్న అసహ్యం పోతుందో చెప్పు. సప్త సముద్రాలు ఏదనా? మంచుకొండల మీద నుంచి క్రిందికి జారనా?
అగ్నిపర్వతాల మధ్య నుంచి చిరునవ్వుతో నడవనా? ఏం చెయ్యను. ఏం చేస్తే నీ ముఖంలో ఆవరించుకున్న కాఠిన్యం కరిగి నా పట్ల ప్రసన్నత కలుగుతుందో చెప్పు సంధ్య అని అడగాలనిపించింది. కానీ పైకి మాత్రం మామూలు స్వరంతో అతి సహజంగా అర్ధరాత్రి వేళ ఏదైనా అయితే అన్నాడు. ఏం కాదు, దృఢంగా వచ్చింది సమాధానం. కీడెంచి మేలెంచడం మంచిది. చెడును ఊహించి జాగ్రత్త పడడంలో నష్టమేమీ లేదు. ఈ రాత్రి ఏమీ కాదని మీరు ఊరుకుంటే ఏదైనా అవొచ్చని నా భయం. మనిషికిప్పుడు తన నమ్మకాల మీద గుడ్డి విశ్వాసం పనికిరాదు. భగవంతుడు ఒక్కోసారి మనం ఊహించిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిపిస్తాడు. చివరి శ్లేష ఒక్క సంధ్యకే అర్థమైంది. క్షణంసేపు నిశ్శబ్దం ఏర్పడింది. లాంతరు వత్తి సరిచేస్తున్న ఆయా సంధ్య వైపు చూసింది. ఈ గాలి, ఈ వాన, నీళ్లలో నానుతున్న ఈ గోడలు చూస్తుంటే ఆవిడికి భయంతో ప్రాణం పోతోంది. కనీసం కప్పుకునేందుకు మంచి బట్టలు కూడా లేవు. ఏమంటావాయా? మాధవ్ తనే పనైనా చేయదలుచుకుంటే ఆయాతోనే సంప్రదిస్తాడు. నాదేముంది అనుమానంగా అంది ఆయా. అయితే తక్షణం బయలుదేరు. చిన్నవాళ్ల అభిప్రాయాలకి విలువ ఇవ్వాల్సిందే, కాదనను. కానీ పెద్దరికంతో ఆజ్ఞాపించాల్సిన సమయాలు కూడా ఉన్నాయి. సంధ్య ముఖం ఎర్రబడడం ఎవరూ గమనించలేదు. నేను ప్రాణం పోయినా సరే ఇక్కడే ఉంటాను, కానీ మీ ఇంటికి రాను. ఇక్కడి నుంచి వెళ్ళు అని బిగ్గరగా అనవాలనిపించింది ఆమెకు. కానీ వివేకం కోపాన్ని ఆగమని హెచ్చరించింది. ఆయాని చూసి మాట్లాడమని బ్రతిమలాడింది. సంధ్య కళ్ళెత్తి ఆయా వైపు చూసింది. చలిలో గడగడలాడుతూ భయంతో అనుమానం నిండిన కళ్ళతో వెళదామని ప్రాధేయపడుతున్నట్టుగా ఆవిడ ముఖం కనిపించగానే సంధ్య తగ్గింది. ఈ గాలికి, ఈ వానకి ఆయాకి ఏదైనా జబ్బు చేస్తే అది మరీ కష్టం. సంధ్య రాజీ పడక తప్పలేదు. ఎలాగైతేనే బయలుదేరారు. మీరిద్దరూ ఈ రెయిన్ కోట్ కప్పుకోండి, తల తడవకుండా ఉంటుంది. మాధవ్ రెయిన్ కోట్ అందించాడు. ఆయా తీసుకుంది. అవసరం లేదు, నేనిలా రాగలను. తల తిప్పేసి విసురుగా అంది సంధ్య. ఆ అనడంలోనే కళ్లలో కనిపించిన కంపరం మాధవ్ గుర్తించకపోలేదు. ఆయాకి కోటు జాగ్రత్తగా కప్పాడు. ఇంటికి తాళం వేసి వరండా దిగుతుంటే మట్టిలో సంధ్య కాలు జర్రున జారింది. ఆ జాగ్రత్త! వెనకగా వస్తున్న మాధవ్ చప్పున బలంగా జబ్బ గుచ్చి పట్టుకుని పడిపోకుండా ఆపాడు. ఆ ప్రయత్నంలో సంధ్య తల వచ్చి అతని గుండెలకి ఆనుకుంది. సరిగ్గా నిలబడి మాధవ్ చేతిని విదిలించుకునే లోపలే అతనే వదిలేశాడు. అతని స్పర్శ అసహ్యంగా ఉన్నమాట వాస్తవమే. కానీ మెరుపులా అతనలా పట్టుకుని ఆపకపోతే ఈ పాటికి బురదలో బోర్లా పడి ఉండేది. అందుకే సంధ్య అనుకున్నంతగా అసహించుకోలేకపోయింది. ఎప్పుడూ దూరం నుంచి బేలగా చూడడం తప్ప దగ్గరగా ఈ ఇల్లు ఎలా ఉంటుందో సంధ్యకి, ఆయాకి ఇద్దరికీ తెలియదు. వరండా దాటి లోపల అడుగు పెట్టేసరికి హాలు నిండా బిలబిలలాడుతూ చాలామంది కనిపించారు. వాళ్లలో ఎక్కువ మంది పనివాళ్లున్నారు. సాలీలు, కొంతమంది కమ్మరి వాళ్ళు కూడా ఉన్నారు. మగవాళ్ళు కూడా ఉన్నారు. మగవాళ్ళు కంబళ్ళు కప్పుకుని కూర్చున్నారు. వాళ్ళందరినీ చూసిన తర్వాత సంధ్య తేలిగ్గా నిట్టూర్చింది. తలదాచుకోవడానికి ఆశ్రయం ఇవ్వడంలో మాధవ్ తనకి ప్రత్యేకత చూపలేదు. చాలామంది అనాథల్లా తను వచ్చింది, అంతే అనుకుంది. రండి అంటూ లోపలి గదిలోకి తీసుకెళ్ళి గోవిందు అని కేక వేశాడు. వస్తున్నా! లోపల నుంచి జవాబొచ్చిన 2 క్షణాల తర్వాత గోవింద్ అక్కడికొచ్చాడు. అతను ఒంటరిగా రాలేదు. తెల్లగా, బొద్దుగా, చక్కటి జుట్టుతో ఆరోగ్యంగా మిసమిసలాడుతున్న 4-5 సంవత్సరాల కుర్రాడిని ఎత్తుకొచ్చాడు. అరే, నువ్వింకా నిద్రపోలేదు? మాధవ్ చేతులు చాస్తూ అడిగాడు. నువ్వెక్కడికి వెళ్ళావు? తండ్రి చేతుల్లోకొచ్చిన బాబు సంధ్య వైపు చూస్తూ అడిగాడు. గోవిందు, వాళ్ళకి లోపల ఎడమవైపు గది చూపించు అన్నాడు మాధవ్. ఎవరి కుర్రాడు? ముద్దొస్తున్న బాబును చూసి ఆయా అడగకుండా ఉండలేకపోయింది. నా కొడుకు. ఎంత సహజంగా చెప్పాలన్నా అతని కంఠం ఎలాగో అయిపోయింది. సంధ్య ఉలిక్కిపడింది. ఆయా విచిత్రంగా చూసింది. ఏ, పెళ్లి పెటాకులు లేకుండా కొడుకెలా వచ్చాడనా? నాలాంటి వాళ్ళకి వస్తాడు. వీడు నా కొడుకని తెలిసింది, వెంటనే తెచ్చుకున్నాను. తల్లి ఎక్కడుందో తెలియదు. అతని మాటల్లో శ్లేష అందరికీ అర్థమవుతూనే ఉంది. అంతా ఆశ్చర్యపోయారు కూడా. బాబు, ఆయా దగ్గరికి వెళ్తావా? ఆయాకు అందిస్తూ కొడుకుని అడిగాడు. వాడు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ తండ్రి కోసం చేతులు చాచాడు. అచ్చు మీ పోలికే సుమా? ఆయా నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. మాధవ్ నా కొడుకు అని చెప్పిన విషయం కుర్రాడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న అతని పోలికలు ఖచ్చితంగా రుజువు చేస్తున్నాయి. ఎక్కువ నా పోలికలున్నమాట నిజమే, కానీ పరీక్షగా చూస్తే పెదవుల్లో, ముక్కులో తల్లి పోలికలు కూడా కనిపిస్తున్నాయి. అతని ముఖం క్రీనీడలో ఉండడం వల్ల అక్కడ ఎలాంటి భావం ఉంది ఎవరికీ కనిపించదు.
ఈ ప్రసంగం ఆ పైన వినడం ఇష్టం లేని దానిలా సంధ్య అక్కడి నుంచి గోవిందుతో లోపలికి వెళ్ళిపోయింది. పిల్లాడిని ఎవరు చూస్తున్నారు మరి? అంది ఆయ. ఇంకా ఎవరూ దొరకలేదు. ఆయాల కోసం వెతుకుతున్నాను. నేనున్నా లేకపోయినా కంటికి రెప్పలా చూసే మనిషి కావాలి అన్నాడు మాధవ్. అవునవును. ఆయా కూడా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాధవ్ ఒక్కసారి బాబుని గుండెలకి హత్తుకుని అక్కడున్న ఒక కుర్చీలో కూలబడ్డాడు. ఎంత విచిత్రం! సంధ్యకి వీడిని చూపించి నా కొడుకు అని ఎలా చెప్పాలా అన్న సమస్య ఇంత సులభంగా పరిష్కారం అయిపోతుందని అతను కల్లో కూడా అనుకోలేదు. ఈరోజే వాడిని సిస్టర్ దగ్గర నుంచి పూర్తిగా తెచ్చేసుకున్నాడు. ఈరోజే అనుకోకుండా తప్పనిసరి కావడం వల్ల సంధ్య ఈ ఇంటికి తలదాచుకోవడానికి వచ్చింది. నా కొడుకు అని చెప్పినప్పుడు సంధ్య ముఖంలో కనిపించిన అసహ్యమైన భావం అతను గుర్తించకపోలేదు. ఏనాటికైనా బాబును తీసుకెళ్లి సంధ్యకు అందించి వీడు నీ కొడుకు సంధ్య అని చెప్పే క్షణం వస్తుందా? బాబును అలవాటు చేసుకోవడానికి అతను ఎన్ని తిప్పలు పడ్డాడో అతనికే తెలుసు. దాదాపు ప్రతిరోజు నర్సింగ్ హోమ్కి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడల్లా వాడిని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పేవాడు. చాక్లెట్లు, బిస్కెట్లు, బొమ్మలు, బట్టలు. ఒకటేంటి, వాడి దృష్టిని ఆకర్షించేవి కనిపించిన ప్రతి వస్తువు స్వయంగా షాపుకి తీసుకెళ్లి కొనిపెట్టేవాడు. అందువల్లే వాడు అలవాటు పడ్డానికి ఎక్కువ రోజులు పట్టలేదు. రాను రాను బాబుకి మాధవ్ అంటే ఒక విచిత్రమైన లోకం చూపించే మనిషిగా, తనేవి కావాలంటే అది ఇచ్చే ఆప్తుడిగా తెలిసిపోయింది. అందుకే సిస్టర్, ఆయనతో వెళ్తావా అంటే వెంటనే తల ఊపాడు. 15 రోజులకి లేకపోతే కనీసం నెల రోజులకు ఒకసారైనా తీసుకొచ్చి బాబును చూపించి బెంగపడడం లేదని రుజువు చేయాలని సిస్టర్ గట్టిగా హెచ్చరించి మరీ ఇచ్చింది. వాడిని దగ్గరకు తీసుకుంటున్నప్పుడో ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నప్పుడో వాడి వైపు ఉద్రేకంగా చూస్తూ గంటల తరబడి ఆలోచనల్లోకి జారిపోవడం మాధవ్కి అలవాటైపోయింది. అప్పటికి కూడా వాడిని తాకితే విద్యుత్ తాకినట్టే అనిపిస్తుంది అతనికి. సంధ్య దగ్గరికి బాబు వెళ్లేలా చేయడం ఎలాగన్నది ప్రస్తుతం మాధవ్ని వేధిస్తున్న సమస్య. అతని మనసు దానికోసం 1000 మార్గాలు వెతకసాగింది. గదిలోకి వచ్చిన తర్వాత పడుకోబోయే ముందు ఆయా, నిజంగా కొడుకేనంటావా అంది, ఇంకా అదే ఆలోచిస్తూ నమ్మలేనట్టుగా. ఏ, ఎందుకు కాకూడదు? కఠినంగా ప్రశ్నించింది సంధ్య. మరి తల్లి గంగలో దూకుంటుంది, లేకపోతే మరో పెళ్లి చేసుకుని మర్చిపోయిందో. ఎంతైనా కుర్రాడు మాత్రం ముత్యంలా ఉన్నాడు సుమా. ఆ జుట్టు, ఆ కళ్ళు, ఆ నుదురు అచ్చు ఆయనే అంది ఆయ. సంధ్య మాట్లాడలేదు. మనసంతా భయంకరమైన జ్ఞాపకంతో కళకళలాడుతోంది. తనకి కూడా ఒకవేళ ఆ కుర్రాడు బ్రతికి ఉంటే. సంధ్య శరీరం భయంతో జలధరించి వెంటనే జుగుప్సతో ముడుచుకుపోయింది. చిచి, ఇంతవరకు ఇలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. అయినా అతనికి ఎంత సిగ్గులేదు, ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడో. సంధ్యకి తండ్రి కొడుకులు కలిసిన ఆ దృశ్యం కళ్ల ముందు మెదలగానే శరీరమంతా తేళ్లు జెర్రులు పాకినట్టు కంపరం పుట్టింది. అతని జీవితంలో ఎంతమంది ఆడవాళ్ళో. రోజు రోజుకి పరిచయం పెరిగిన కొద్దీ ఈ ఆడవాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. సుధా, జ్యోతి, ఈ కుర్రాడి తల్లి, తను. అబ్బా, నిజంగా ఏం మనిషి! సంధ్యలో అణువణువు అతనంటే మరింత ద్వేషంతో అసహించుకోసాగింది. అయినా ఇదేం కర్మ! ఈ ఇంట్లో అసలు తనెందుకు అడుగు పెట్టింది? భగవాన్, నేనేం పాపం చేశాను? నన్నింత క్రూరంగా శిక్షిస్తున్నావు? చీకట్లో వాన చప్పుడు వింటూ పడుకున్న సంధ్య కళ్ళ నుంచి నిశ్శబ్దంగా వెచ్చటి కన్నీళ్లు పక్కలకి జారసాగాయి. మర్నాడు వర్షపు ఉధృతం కాస్త తగ్గింది. గాలి జోరు ఏమాత్రం తగ్గలేదు. రాత్రి మాధవ్ ఇంట్లో ఉన్న అందరూ ఆ రోజు కూడా అక్కడే ఉండేట్టు అతను ఏర్పాట్లు చేశాడు. గోవిందు, అతని భార్య, తల్లి అందరికీ భోజనం సంగతి చూస్తున్నారు. అంత పని ఉంటే చూస్తూ ఊరికే ఉండలేని ఆయా తను కూడా వంట ఇంటి వైపు వెళ్ళింది. అంత క్రితం కొద్దిసేపటి మునుపు సంధ్య ఒక్కసారి వెళ్ళి తోటని చూసి వస్తాను అంది. ఈ వానలో అడుగు బయట పెట్టడానికి వీల్లేదని ఆయా గట్టిగా చెప్పింది. గదిలో ఒంటరిగా కూర్చున్న సంధ్య ఆయా వంట ఇంట్లో హడావిడిలో మునిగిపోయిందని గ్రహించగానే మెల్లిగా బయటకు జారుకుని చీర కొంగు తిప్పి తల మీద కప్పుకుని తోటవైపు పరిగెత్తింది. వడివడిగా అడుగులు వేస్తూ ఏదో ఆలోచిస్తూ తోటకు అభిముఖంగా వస్తున్న సంధ్య అల్లంత దూరంలోనే మీట నొక్కినట్టు ఆగిపోయి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. అక్కడంతా జలమయమైపోయింది. పైన నీళ్ల మీద తెప్పలా తేలుతున్న పువ్వుల్ని, పుందెల్ని చూసి అక్కడ తోట ఉందని అనుకోవాలి. పందిరి మీదికి పాకిన తీగలు కూడా ఎడాపెడా పడిపోయాయి. స్థాణువులా నిలబడిపోయిన సంధ్యకి ఎదురుగుండా కనిపిస్తున్న ఈ భయంకరమైన యథార్థాన్ని గ్రహించడానికి ఎంత యత్నించినా మనసు ఒప్పుకోవడం లేదు.
గాలికి తల మీద కొంగు జారిపోయింది. సరిచేసుకోవాలనే ధ్యాస కూడా లేదు. ఆ వానలో అక్కడ ఎంతసేపు నిలబడిపోయిందో సంధ్యకి గుర్తే లేదు. ఎన్ని రోజుల కష్టం, ఎంత శ్రమ, ఎన్ని ఆశలు! వీటన్నిటికీ నిరాశ అనే ప్రవాహం ముంచేసింది. కృంగిపోయిన మనసుతో మెల్లిగా కాళ్ళీడ్చుకుంటూ సరాసరి ఇంటికి వచ్చి తలుపు తీసి లోపల ప్రవేశించింది. ఇల్లంతా నీళ్లు నిండి ఉన్నాయి. నీరసంగా వాసు మంచం మీద కూలబడింది. గుమ్మంలో నుంచి చల్లటి ఈదురుగాలి రివ్వు రివ్వుమని వీస్తోంది. వానకి తన బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. ఎంత ఆపుకుందామనుకున్నా ఆగకుండా శరీరమంతా చలికి గణగణ వణుకుతోంది. పళ్ళు కటకటలాడుతున్నాయి. సంధ్యకి ఒక్కసారి వెర్రిగా కేకపెట్టి విరగబడి నవ్వాలనిపిస్తోంది. తోటంతా సర్వనాశనమైంది. ఏం తినాలి? మళ్ళీ ఎంత డబ్బు ఖర్చు చేస్తే, ఎంత శ్రమ పడితే మామూలు స్థితికి వస్తుంది తోట? భగవంతుడికి తనంటే ఎందుకింత కసి? ఏం చేసిందని తను? ఎటువైపు వెళ్ళినా ఈ విధంగా క్రూరంగా నవ్వుతున్నాడు. కళ్ళ నిండా నీళ్లు నిండి వెచ్చగా బుగ్గల మీద కారసాగాయి. ఉన్నట్టుండి పెళపెళ విరిగిపడ్డ చప్పుడు వినిపించింది. భయంకరమైన ఆ శబ్దం ఏంటో తెలియని సంధ్య కెవ్వుమని మంచానికి కరుచుకుపోయింది. ఒక్కసారిగా వాన జల్లు వచ్చి విసురుగా సంధ్య మీద పడి ఇంకా ఇంకా తడిపేస్తోంది. సంధ్య మెల్లిగా తలెత్తి చూసింది. అటువైపు ఇల్లంతా కూలిపోయింది. లేచి అక్కడి నుంచి బయటకు పారిపోవాలని ప్రయత్నించింది. కానీ సూదుల్లా వచ్చి మీద పడుతున్న వర్షపు ధారలు కళ్ళు తెరవనివ్వడం లేదు. కాళ్ళు వణుకుతున్నాయి. లేవబోయిన సంధ్య మళ్లీ కూలబడింది. కళ్ళ మీదికి మత్తులాంటిది వస్తోంది. అది పూర్తిగా వశం చేసుకోకముందే ఇక్కడి నుంచి వెళ్ళాలి. కూలిపోయిన ఇంట్లో ఒంటరిగా ఉంది తను. ఇంకా కొద్దిసేపట్లో ఈ భాగం కూడా కూలిపోతుంది. ఏమాత్రం సందేహం లేదు. తను తక్షణం బయటికి పారిపోకపోతే దీని అడుగున పడి నలిగి ముక్కలవుతుంది. శరీరం నామరూపాలు లేకుండా నాశనమవుతుంది. సంధ్య ఏమైపోయిందో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడో శిథిలమైన ఈ ఇల్లుని కదిలిస్తుంటే ఎముకలో ఏంటో బయటపడితే అప్పుడు గుర్తిస్తారు. కళ్ల ముందు క్షణంసేపు కదిలిన స్పష్టమైన ఈ ఊహా చిత్రాన్ని చూసి సంధ్య వణికిపోయింది. మరింత కంగారుతో లేచి పరిగెత్తాలనుకుంది. కానీ శరీరం ఏమాత్రం సహకరించలేదు. లేచి 2 అడుగులు వేయబోయింది. మళ్ళీ మంచం మీద పడింది. పాతకాలపు కోళ్లున్న మంచం. సంధ్య వెళ్ళి కోడుకు కొట్టుకుంది. అబ్బా అనడానికి పెదవులు తెరుచుకున్నాయి. కానీ శబ్దం పైకి రానేలేదు. సంధ్యకి స్పృహ తప్పిపోయింది. ఎంతసేపు అలా ఉందో సంధ్యకి ఏమాత్రం గుర్తులేదు. మెల్లమెల్లగా 4 మూలల నుంచి నీళ్లొచ్చి నిండుతున్నాయి. ఆ నీటిలో ఆకులు, పిందెలు, పువ్వులతో పాటు తన శరీరం కూడా తేలియాడుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారి ఉధృతంగా గాలి వీచింది. అకస్మాత్తుగా నీళ్లన్నీ అమితమైన వేగంతో ఎటో ప్రవహించడం ప్రారంభించాయి. ఆ జాలులో పడి సంధ్య శరీరం కూడా కొట్టుకుపోతోంది. అయినా సరే భయం వెయ్యలేదు. పైనుంచి హాయిగా శాంతిగా ఉంది. నీళ్లన్నీ పెద్ద ఎడారిలోకి ప్రవహించి అక్కడున్న ఇసుకలో ఇంకిపోయాయి. దూది కంటే మృదువుగా అతి మెత్తగా ఉన్న ఆ ఇసుకలో సంధ్య శరీరం బోర్లా పడి ఉంది. ఎంత ప్రయత్నం చేసినా లేవలేకపోతోంది. నిర్జీవంగా ఉన్న ఆ ఎడారిలో ఉన్నట్టుండి విచిత్రమైన కేక ఒకటి వినిపించింది. అది ఏంటో, ఎటువైపు నుంచి వస్తోందో తెలుసుకోవాలని యావత్ శక్తిని కూడదీసుకుని పెనుగులాడుతున్నా ప్రయోజనం లేకుండా ఉంది. విచిత్రంగా ఉన్న ఆ శబ్దం మెల్లగా దగ్గరగా వచ్చి అది క్రమేపీ సంధ్య అన్న పిలుపుగా మారిపోయింది. ఎవరో వచ్చారు. తన కోసం ఎవరై ఉంటారు? వాసా? వాసు కంఠంలో గంభీరత్వం ఎక్కడుంది? మాధవా? మాధవ్కి తనను వెతకాల్సిన పనేముంది? అయితే ఎవరు మరి? ఏదో సంధ్య అన్న పిలుపుతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. మోచేతుల మీద లేవబోయిన సంధ్య నీరసంతో మళ్లీ బోర్లా పడిపోయింది. చుట్టూ సంధ్య అన్న పిలుపు 1000 కంఠాలతో వినిపిస్తోంది. ఇక్కడున్నాను అనాలనుకుంది. కానీ అనలేకపోతోంది. అర్థం కాని ఈ ఆసక్తితో సంధ్యకి కళ్ళంబడి నీళ్లు కారుతున్నాయి. సంధ్య కళ్ళ మీదకి మసక మసకగా మళ్లీ మత్తులాంటిది వచ్చి ఆవరించుకుంది. అయ్యయ్యో, చచ్చిపోతున్నాను. పర్వాలేదు. కానీ వాసుకి చెప్పనే లేదు. ఇలా తను చచ్చిపోయినట్టు వాడికి ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? సంధ్య మనసు వాసు కోసం బెంగపడుతుండగా ఈసారి పూర్తిగా స్పృహ తప్పిపోయింది. మళ్ళీ మెలకు కలిగేసరికి
కళ్ళ ముందు తెల్లటి వెలుగు కనిపిస్తోంది. అది సూర్యకాంతిలా తీక్షణంగా లేదు, వెన్నెలలా చల్లగా ఉంది. అయినా వెన్నెల కాదు, ఆ లేత వెలుగులో అడవి పూలు కళకళలాడుతూ గాలికి ఊగుతున్నాయి. పక్షులు ఆకాశంలో పల్టీలు కొడుతూ వలయాలు వలయాలుగా తిరుగుతున్నాయి. సంధ్యకి తనెక్కడుందో ఏం చేస్తుందో ఊహించను కూడా ఊహించలేదు. నీరసంగా ఉంది. కళ్ళు తెరిచేసరికి అక్కా అంటూ వాసు మీదకి వంగి ఆత్రంగా అడుగుతున్నాడు. వాసు శూన్యంలోకి తడుముకుంటూ చెయ్యి చాచింది. అక్కా మెలకు వచ్చిందా? వాసు నిజంగా నిజంగా నువ్వేనా? లే నిజంగా నేనేనక్కా. వాసు కంఠం దుఃఖంతో వణికింది. సంధ్యకి పూర్తిగా తెలివొచ్చింది. తన పక్కలో దగ్గరగా కూర్చుని ఉన్నాడు. వాసు నువ్విక్కడికి ఎప్పుడొచ్చావు? అదంతా తర్వాత చెప్తాను గాని ముందు నువ్వు మందు వేసుకో. వాసు లేచి పక్కన టేబుల్ మీద ఉన్న మందు మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. వాసు నువ్వు నువ్వు సంధ్య చప్పున లేవబోయింది. లేవకు, తలవైపు నుంచి గంభీరంగా వినిపించింది. సంధ్య గడ్డం బాగా పైకెత్తి అటువైపు చూసింది. అక్కడ మాధవ్ మంచాన్ని పట్టుకుని నిలబడి ఉన్నాడు. క్షణంసేపు సంధ్య కళ్ళతో కలిపిన అతని కళ్ళలో ప్రపంచంలో ఉన్న ప్రేమానురాగాలంతా పోగుపడి అక్కడ సంధ్య కోసం దాచిపెట్టినట్టు నిండుగా తొణకిసలాడుతున్నాయి. అతని చూపుల నుండి కళ్ళు విడదీసుకున్న సంధ్య వెంటనే కనుబొమ్మలు ముడిచింది. మళ్ళీ వెనక్కు జారి మెల్లగా దిండు మీద తల అంచుకుంది. వాసు మందు ఇస్తూ వేసుకుంటావా అన్నాడు. వాసు సంధ్య కళ్ళు ఆశ్చర్యానందాలతో మెరిశాయి. వాసు మళ్ళీ నడుస్తున్నాడు. అది మొట్టమొదటిసారి చూస్తోంది. వాసు అక్కగారి కళ్ళలో ఆ భావాన్ని కనిపెట్టి, చూసావా, నేను నడిచేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఇక్కడికి రాగానే స్పృహ లేకుండా ఉన్న నిన్ను చూసి ఎంత నీళ్లు కారిపోయానో చూడు, ఎలా నడిచేస్తున్నానో అంటూ వాసు గబగబా గది అంతా తిరగడం ప్రారంభించాడు. చాలే, ఎక్కువ అలసట పనికిరాదని డాక్టర్లు చెప్పలా? మాధవ్ మందలించాడు. ఆల్ రైట్ హుజూర్. వాసు బుద్ధిమంతుడిలా మానేసి వచ్చి సంధ్య దగ్గర కూర్చున్నాడు. మాధవ్ మూలంగా తన జీవితం నాశనమైన, అతని పశుత్వం మూలంగా స్త్రీగా పొందవలసిన సుఖాలకి శాశ్వతంగా దూరమైన, ఇప్పుడిలా వాసుని మళ్ళీ మనిషిని చేసి జీవితం ప్రసాదించినందుకు సంధ్య మనసు కృతజ్ఞతతో మెత్తబడింది. కొద్దిసేపు అయిన తర్వాత మాధవ్ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే వాసు ఆత్రంగా ముఖం పెట్టి, అక్కా, ఇంట్లో ఉన్న ఆ చిన్న కుర్రాడెవరు? మాధవ్ తన కొడుకు అంటున్నారు, నిజమేనా అని అడిగాడు. సంధ్య మనసులో ఏర్పడిన మృదుత్వం వెంటనే కఠినంగా మారిపోయింది. రెప్ప వాల్చకుండా తమ్ముడి వైపు చూడసాగింది. అక్కడికి తమాషా చేస్తున్నారేమో అనిపించి అనుమానం పట్టలేక పెంపుడు కొడుకా అని కూడా అడిగాను. లేదు, స్వంత కొడుకే, రక్తం అన్నారక్క. అదెలా సాధ్యం? ఈయనకసలు పెళ్ళే కాలేదు, పిల్లలు ఎలా పుట్టారు? స్వంత కొడుకంటే ఎలా నమ్మేది? ఎందుకు నమ్మకూడదు? గంభీరంగా అంది సంధ్య. కానీ అక్క, మాధవ్ లాంటి మనిషి, అలాంటి వాళ్ళకి ఏదైనా సాధ్యమే. నువ్వు వాడిని గురించి ఎక్కువగా ఆలోచించకు. అంతేనంటావా? అయితే నిజంగా కొడుకేనంటావా? ఈర్ష్యగా అడిగాడు వాసు. సంధ్య ముఖం తిప్పేసుకుంది. కుర్రాడిని చూసి మధ్య వీడికెందుకింత బాధ అనుకుంది. కానీ అక్క, అసలు మాధవ్... వాసు, నన్ను కొంచెం పడుకొనిస్తావా? నిద్రొస్తోంది అంది కొద్దిగా విసుగ్గా. అలాగే అలాగే, నిద్రపో, నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాడు వాసు. తర్వాత ఆయా ద్వారా జరిగిందంతా తెలుసుకుంది సంధ్య. ఎంతసేపటికి తను ఇంటికి రాకపోతే మాధవ్ వెతకడానికి వెళ్ళాట. చివరికి వెతికి వెతికి ఎక్కడా కనిపించక ఇంటికి తిరిగి వస్తుంటే దోవలో సంధ్య ఇల్లు సగం కూలి కనిపించింది. తలుపులు తెరిచి ఉన్నాయి. ఆత్రంగా లోపలికి పరిగెత్తికెళ్ళి చూస్తే అక్కడ సగం పడిపోయిన ఇంట్లో ఓ పక్కగా వాసు మంచం దగ్గర స్పృహ లేకుండా పడి ఉన్న సంధ్య కనిపించింది. వెంటనే 2 చేతుల మధ్య ఎత్తి ఇంటికి తీసుకొచ్చాట. వానలో తల అది బాగా తడిసిపోవడంతో న్యూమోనియా వచ్చింది. ఒకరోజు హైదరాబాద్ తీసుకెళ్ళకపోతే లాభం లేదు, ఇంకా ప్రమాదం అనిపించింది. ఆ రోజు చూసి తగ్గకపోతే మర్నాడు తీసుకువెళ్లే ఏర్పాట్లు చేశారట. కానీ ఆ అవసరం రానేలేదు. తగ్గుముఖం పట్టింది. వాసు అక్కగారికి సుస్థి చేసిందని తెలియగానే ఇంటికొచ్చేశాడు. జ్వరం తీవ్రంగా ఉన్న 4-5 రోజులు రాత్రిపూటలు మాధవ్ తనే స్వయంగా మేలుకుని దగ్గర కూర్చుని మందులవి ఇచ్చాట. అంత జ్వరంలో కూడా
సంధ్య అతన్ని అసహ్యించుకున్నట్టు మాట్లాడేది. మందు తాగనని తోసేసేది. దగ్గర కూర్చున్న మాధవ్ని గుప్పిళ్ళు బిగించి గుద్దింది. ఇదంతా చూసి ఆయా వాసు భయపడుతుంటే, ఏం లేదు, జ్వరం తీవ్రత, కంగారు పడకండి అని ధైర్యం చెప్పాడట. ఒక్క నిమిషం కూడా అతను సంధ్య మంచం వదల్లేదు. మందులేసుకోనని పళ్ళు బిగించి పెనుగులాడుతున్న సంధ్య పక్కలో కూర్చుని ఒళ్ళోకి లాక్కుని బలవంతంగా మందు తాగించడం అతనొక్కడికే సాధ్యమైంది. ఇవన్నీ ఆయా నోటి నుంచి వివరంగా వింటుంటే సంధ్యకి సిగ్గుతో ప్రాణం పోయినంత పనయింది. సంధ్య కోలుకోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. పడిపోయిన తన ఇంటిని బాగు చేయాలంటే మిగతా భాగాన్ని కూడా కూలదోసి మళ్ళీ కట్టడం మంచిదని, లేదంటే ఇంకోసారి ఇలాంటి వర్షం వస్తే ఈ భాగం కూలుతుందని మేస్త్రి చెప్పాడు. మాధవ్ రోడ్డు దగ్గరగా ఉన్న తన స్థలంలో చిన్న డాబా వేయించడానికి ప్లాన్ గీయించాడు. అది కట్టడానికి డబ్బు లేదు. అందుకే ఇష్టం లేకపోయినా సంధ్య తప్పనిసరిగా ఆయా చేత అది వరకు మాధవ్ ఆ ఇంటిని కొనుక్కోవడం విషయం గుర్తుకు తెచ్చి అడిగించింది. మాధవ్ ఒప్పుకున్నాడు. కానీ అతను గీయించిన ఆ ప్లాన్కి, కట్టబోతున్న ఇంటికి, తను అమ్మిన ఇంటి పైకం ఓ మూలకి కూడా రాదని సంధ్యకు తెలియదు. మాధవ్ చెప్పదలుచుకోలేదు. ఎంత లేదన్నా ఇల్లు కట్టాలంటే 4-5 నెలలకి పైనే పడుతుంది, కానీ తక్కువ పట్టదు. ఈ వ్యవధిలో మాధవ్ ఇంట్లో ఉండడం కంటే వేరే గత్యంతరమేమీ కనబడలేదు సంధ్యకు. ఆ విధంగా పరిస్థితులన్నీ మూకుమ్మడిగా ఎదుట నిలిచి సంధ్యని బలవంతంగా మాధవ్ వైపు నెట్టడం ప్రారంభించాయి. ఆయాకి బాబు అంటే రాను రాను ఇష్టం అధికం కాసాగింది. వాడి చిన్నతనం చేష్టలు, వచ్చిరాని పసిమాటలు, అల్లరి అందర్నీ ఆకర్షిస్తున్నా సంధ్యని మాత్రం ఆకర్షించడం లేదు. బాబుకి తలదువ్వడం, స్నానం చేయించి బట్టలు వేయడం, వేళపట్టున భోజనం తినిపించడం ఇవన్నీ ఆయా తనే స్వయంగా చూస్తోంది. అంతేకాదు, గోవిందు భార్యని వంట పని మాన్పించి ఆ భారం కూడా తన మీదే వేసుకుంది. సంధ్య అడ్డు చెప్పబోతే, నువ్వూరుకో, ముగ్గురం పడి తింటున్నాం, ఆ మాత్రం చెయ్యడం ఒక లెక్క కాదు అని కసిరింది. ఆయా అప్పుడప్పుడు ఈ పనులతో సతమతమవుతుంటే సంధ్య సాయం చేయడానికి వెళ్ళేది. ఆయా బాబు పనులు చూడమని పురమాయించేది. వాడిని ముట్టుకోవడానికి, ఆ పనులు చేయడానికి సంధ్యకి ఎలాగో అనిపించేది. వాడి వంక భయం భయంగా చూసేది. ఇవేమీ తెలియని బాబు ఎందుకో సంధ్య అంటేనే ఇష్టపడేవాడు. ఏదో విధంగా దగ్గరకెళ్లాలని ఆరాటపడేవాడు. కుర్రాడంటే మాధవ్కి ఎంత అపురూపమో ఇంట్లో అందరికీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది. వాసు మాత్రం ఈర్ష్యని దాచుకోలేక, బయట పెట్టలేక సతమతమవుతున్నాడు. ఆ రోజు సంధ్య తన గదిలో కిటికీ దగ్గర నిలబడి పరధ్యాసగా బయటకు చూస్తోంది. దూరంగా మామిడి చెట్టు కింద వాటి నీడలో నిలబడి వాసు గాలిపటం ఎగరేస్తున్నాడు. పక్కనే నిలబడి దారపు ఉండ పట్టుకున్న బాబు గాలిపటం చూపిస్తూ ఏదో అడుగుతున్నాడు. వాసు వినిపించుకోలేదు. బాబు వాసు చెయ్యి పట్టుకుని గుంజి మరీ అడిగాడు. వాసు విసుగ్గా కసిరాడు. బాబు వెంటనే దారపు ఉండ కింద పారేశాడు. వాసు ఉన్నట్టుండి బాబు వీపు మీద టపటపమని గట్టిగా 2 చరిచాడు. సంధ్య తెల్లబోయి చూస్తోంది. బాబు వెంటనే ఏడుపు లంకించుకున్నాడు. మాధవ్ ఇంట్లోనే ఉన్నాడు. పిల్లాడి ఏడుపు వింటే ఇంకేవైనా ఉందా? సంధ్య చూస్తుండగానే ఇంతలో ఆయా అక్కడికి పరిగెత్తుకెళ్ళింది. ఏడుస్తున్న బాబుని ఎత్తుకుని ఏంటని అడిగింది. వాడొక చేత్తో కళ్ళు నులుపుకుని ఏడుస్తూనే ఇంకో చేత్తో వాసుని చూపించాడు. ఆయా వాసుని అడిగింది. వాసు నిర్లక్ష్యంగా తలెగరేసి సమాధానంగా ఏదో అన్నాడు. వెంటనే ఆయా వాసు రెక్క పట్టుకుని బరబరా లోపలికి ఈడ్చుకొచ్చింది. సంధ్య కూడా ఆదుర్దాగా బయటకొచ్చింది. ఏంటిది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నాడు? అప్పటికి మాధవ్ ఆయాకి ఎదురు పడుతూ అడిగాడు. అతను అప్పుడే తలారా స్నానం చేశాడులా ఉంది. పొడి పొడిగా ఉన్న జుట్టు కొద్దిగా నుదుటి మీదకి పడి గాలికి కదులుతోంది. ఒంటికి షర్టుకు బదులు మీద తువాలుంది. దారపుండా సరిగ్గా పట్టుకోలేదట, పట్టుకు కొట్టాడు. పిల్లలు ఏముంది అంది ఆయా. ఏం వాసు అన్నాడు మాధవ్ చేతులు చాపి కొడుకుని అందుకుంటూ. అవును, కొట్టాను వాసు నిర్భయంగా అన్నాడు. వాడి మొండితనానికి మాధవ్కి ఆయాకి ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. ఎందుకు కొట్టావు? మీ ఇద్దరు స్నేహంగా ఉండాలని నేను చెప్పలేదు. నాకు వాడికి స్నేహమేంటి? నేను పెద్దవాణ్ణి, వాడు చిన్నవాడు. అందుకని కొడతావా? కొట్టడం కాదు, అవకాశం దొరికితే చంపేస్తాను. వాడంటే నాకంత అసహ్యం. మాధవ్ వాసు దగ్గరగా వచ్చాడు. ఆయా కూడా భయంగా చూస్తోంది. అసహ్యం ఎందుకో కాస్త వివరంగా తెలియచేస్తారా వాసుదేవరావు గారు? గంభీరంగా అడిగాడు మాధవ్. వాసు చురుగ్గా కళ్ళెత్తి చూశాడు. వెంటనే కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. అది బిగబట్టి, అసహ్యం కాదు, ఈ వెధవ వచ్చినప్పటి నుంచి మీరెంత మారిపోయారు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను.
నాతో మీరు ఒక్కసారి కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఒక్క క్షణం కూడా నన్ను దగ్గర కూర్చోపెట్టుకోలేదు. ఎప్పుడూ వాడే. కంఠం బొంగురుపోవడంతో ఆగిపోయి చప్పున కళ్ళు తుడుచుకున్నాడు. సంధ్య తెల్లబోయి చూస్తోంది. మాధవ్ కొద్దిసేపు రెప్పవాల్చకుండా చూసి వెంటనే చెయ్యి చాపి వాసు భుజాల చుట్టూ వేసి దగ్గరకు లాక్కున్నాడు. మీరు మీరు నన్ను సరిగ్గా చూస్తే నేను వాడిని ఏమీ అనను. వాడి మీద నాకేం లేదు. వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా అన్నాడు వాసు. తెలిసింది వాసు, తెలిసింది. పొరపాటు నాదే. ఇంకెప్పుడూ అలా చెయ్యనుగా. వాసు జుట్టులోనికి వేళ్లు పోనిస్తూ ప్రేమగా అన్నాడు మాధవ్. నేను కూడా వాడిని ఎప్పుడూ కొట్టను. అతని చేతికి పెనవేసుకుపోతూ వాగ్దానం చేశాడు వాసు. ఆయా మెల్లిగా లోపలికి వెళ్ళిపోయింది. సంధ్య కూడా తన గదిలోకి తిరిగొచ్చింది. ఆ సంఘటనతో సంధ్యకి కొత్త సత్యం తెలిసింది. వాసుకి మాధవ్ ప్రేమ అంత అవసరమా? స్వంత అక్క ప్రాణంగా చూసే అభిమానం వాడికి చాలదా? ఆ మాటకొస్తే వాసుని తనకంటే మాధవ్ ఎక్కువ ప్రేమిస్తాడా? అసలు ఇది వరకు వాసు తన దగ్గర కూర్చోవాలని కానీ కబుర్లు చెప్పాలని కానీ చూడలేదే. ఒకవేళ ఎప్పుడైనా బలవంతంగా కూర్చోపెట్టుకున్నా వాడి మనసు ప్రాణం రెండూ మాధవ్ దగ్గరే ఉంటాయి. భగవాన్, తానేం పాపం చేసిందని వాసు కూడా చివరికి దూరం అయిపోతున్నాడు. ఇది గుర్తించిన సంధ్య మనసు వికలం కాసాగింది. నన్ను ఆయన స్కూల్లో చేర్పిస్తానంటున్నారు అన్నాడు వాసు ఉత్సాహంగా అక్కగారి దగ్గర కూర్చుంటూ. వద్దు. ఎందుకని? విచిత్రంగా చూశాడు వాసు. మనకంత డబ్బు లేదు. ఆయన ఇస్తానంటున్నారుగా. సంధ్య చర్రుమని లేచింది. తీసుకోవడానికి అంతూ పంతు లేదా? వాసు ముఖం వాడిపోయింది. గదిలో నుంచి లేచి బయటకు వెళ్ళిపోయాడు. కాలు నయం కాగానే ఎన్ని కలలు కన్నాడు. మళ్ళీ స్కూల్లో చేరవచ్చునని, ఇదంతా పీడకలలా మర్చిపోవచ్చని ఇంకా ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఇన్ని కష్టాల మధ్య దేవుడిచ్చిన వరంలా మాధవ్ అండ దొరికింది. ఏ మాధవ్ దగ్గర ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు 3 తిండి అతను భరించడం లేదా? అసలు తీసుకోనే కూడదు. కానీ తీసుకోవడం అంటూ మొదలుపెట్టిన తర్వాత ఎక్కువ తక్కువ భేదం ఏముంది? 1 రూపాయి తీసుకుంటే ఎంతో, 10 రూపాయలు తీసుకున్నా అంతే. సంధ్యని ఎదురు ప్రశ్నలు వేసి తర్కిస్తే మండిపడుతుంది. మెల్లగా నచ్చ చెప్పి ఒప్పించాలి. గది బయట కాసేపు అటు ఇటు తారాట్లాడిన వాసు వెనక్కు తిరిగి మళ్ళీ అక్కగారి దగ్గరకొచ్చాడు. పోనీ అప్పుగా తీసుకుందాం అన్నాడు. తీసుకోగానే సరా, మళ్ళీ తీర్చొద్దు. నేను చదువుకుని ఉద్యోగం చేసి తీర్చేస్తాను. మహా తీర్చావులే. ఇప్పుడు తీసుకున్నదంతా మొదట తీర్చు. వాసుకి కోపం వచ్చింది. అయితే ఎల్లకాలం ఆయన పీకల మీద ఇలా కూర్చుని తింటూ ఉందాం. అది బాగుంటుంది నీకు అన్నాడు. నోర్ముయ్, ఎల్లకాలం ఎందుకుంటాం? ఆ స్థలం మళ్ళీ దున్నించి తోట వేసుకుందాం. ఇల్లు పూర్తి కాగానే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. కూరగాయల మీద డబ్బు రావడం ప్రారంభం అవగానే కాస్త అప్పు తీర్చేద్దాం అంది. పోనీ అలాగే అనుకుందాం. అదైనా ఎన్నాళ్ళు? నువ్వు ఇలా బ్రతికి ఉన్నంతకాలం కాయ కష్టం చేస్తూ కూర్చుంటావా? ఎప్పుడు ఎందుకు చేస్తాను? నువ్వు పెద్దయ్యే వరకు చేస్తానంతే. వాసు దిమ్మెరపోయినట్టు చూశాడు. నేనా? నా వల్ల అవుతుందా? బరువు పనులు ఎప్పుడూ చెయ్యకూడదని డాక్టర్లు చెప్పిన మాట మర్చిపోయావా? సంధ్య మాట్లాడలేదు. వాసు బ్రతిమాలడం ప్రారంభించాడు. అక్క, నా మాట విను. ఈ విషయంలో మాత్రం నేను వినదలుచుకోలేదు వాసు. ఇప్పటికే తప్పనిసరిగా చాలా సహించాను. నేనింక సహించలేను. నాకు ఆ శక్తి లేదు. అయితే నేను చదువుకోవడం నీకు ఇష్టం లేదు కదా? నిష్ఠూరంగా అన్నాడు వాసు. సంధ్య మౌనం వహించింది. వాసు ముఖం కోపంతో జేవురించింది. అంతేలే, నేను జాగ్రత్తగా కష్టపడి చదువుకుంటానంటే నువ్వు వినవు. ఎలాగో కొద్ది రోజులు కాలం గడుపుకోమంటే గడుపుకోలేవు. ఆ బరువు పనులు నేను చెయ్యలేను. నువ్వు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఎప్పుడో ఓ రోజు నీకు సాయం చేయబోయి నడుం విరిగి మళ్ళీ మంచంలో పడతాను. సరిపోతుంది. అప్పుడు నీ కళ్ళు చల్లగా ఉంటాయి. వాసు! సంధ్య బిగ్గరగా అరిచింది. అంతే, నా ముఖాన అదే వ్రాసిపెట్టి ఉంది. అలా జరగకపోతే చూడు నువ్వు. వాసు విసురుగా తల ఎగరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాసు! సంధ్య వణుకుతూ పిలిచింది. వాసు మళ్ళీ మంచంలో పడడమా? వాడికి పునర్జన్మ ఇవ్వడం కోసం కదూ తను అభిమానాన్ని చంపుకుంది. వాసు మళ్ళీ మనిషిగా మారటం కోసం కదూ తనకున్న అసహ్యం అణుచుకుంది. లేకపోతే మాధవ్ నీడనైనా తను కన్నెత్తి చూసేదా? ఇదంతా వాసు మళ్ళీ మంచంలో పడి ఎప్పటిలా అవిటి బ్రతుకు బ్రతకడానికేనా తను చేసింది? ఆ రాత్రి వాసు భోజనం చేయలేదు. మూతి ముడుచుకుని మంచం మీద పడుకున్నాడు. ఆయా వచ్చి పిలిస్తే తంతాను, అవతలకు వెళ్ళు అని అరిచాడు.
సంధ్య స్వయంగా వచ్చి ఎంతసేపో బ్రతిమలాడింది. అయినా వినలేదు. చివరకు చదువు కొప్పుకున్నానని అంగీకారం తెలుపుతూ అనుమతి ఇచ్చింది. నిజంగా? వెంటనే లేచి అక్కగారి 2 చేతులు పట్టుకుంటూ ఆత్రంగా అడిగాడు. నిజంగానే. నేను అన్నం తిన్న తర్వాత మళ్ళీ మనసు మార్చుకోవుగా? అనుమానంగా చూశాడు. మార్చుకోను. నువ్వు లేచి భోజనం చెయ్యి కఠినంగా అంది సంధ్య. వాసుకి రెక్కలొచ్చాయి. ఎగిరిపోతున్నాడు. ఆకాశానికి ఎగిరిపోవాలని తహతహలాడుతూ రెక్కలు కొట్టుకుంటున్న పిట్టని బలవంతంగా పట్టుకుని ఆపాలనుకోవడం కంటే వెర్రితనం ఇంకోటి లేదు అనుకుంది. విజేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.